జనగాం జిల్లా బచ్చన్పేట మండల్ కిందకి వస్తుందండి. నాగిరెడ్డిపల్లి విలేజ్ అండి. మనకి ఈ విలేజ్ కానుకొని ఒక 2 ఎకరాల 20 గుంటల సైట్ వచ్చిందండి. ఇక్కడ మనకు మొత్తం ఇండ్లేనండి ఇవి. ఇది విలేజ్ టు విలేజ్ రోడ్. మళ్ళీ దీనికి డాంబర్ రోడ్ కూడా శాంక్షన్ అయిందండి. ఈ ముందున్న ప్లేస్ అంతా ఆల్రెడీ వెంచర్ చేసి అమ్మేసిర్రు. ఇక్కడ నుంచి మనకు 30 ఫీట్ దారి ఉంటుందండి సైట్లకు. ఈ విలేజ్ రోడ్కు సెకండ్ బిట్ అవుతుంది. ఆ సైట్లకు 2 ఎకరాలన్నర సైట్లకు పోవడానికి 30 ఫీట్ దారి అండి. ఇక్కడ రెడ్ కని కనబడుతుంది కదా, ఆ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ ఈ చెట్ల ఇక్కడ వరకు అండి రోడ్డు. ఇక్కడ మనకు ఎంటర్ అవుతుందండి. 2 ఎకరాలు 20 గుంటల సైటు. ఈ కని ఉంది కదా, ఈ కని అద్దు మనకు. ఇట్లా స్ట్రైట్గా చూస్తే మనకి ఇట్లా బైక్ అవతల కనీలు కనబడుతున్నాయి కదా, స్ట్రైట్గా అక్కడ లాస్ట్ వరకు ఉంటాయి. ఇటు వచ్చేసి ఇవి కనీలండి. ఈ కనీలు యువతలకి 30 ఫీట్ దారి. మనకి ఇది 20 గుంటలు, 2 ఎకరాలు 20 గుంటలు అండి. మనకు సిద్దిపేట హైవేకి జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందండి. మనకు బచ్చన్పేట మండల్ వచ్చేసి 10 కిలోమీటర్ వస్తుంది. జనగాం డిస్టిక్ వచ్చేసి 28 కిలోమీటర్ వస్తుందండి. మనకు అట్లే మనకు చేర్యాల కూడా మనకి ఇక్కడికి ఒక జస్ట్ 13 కిలోమీటర్లు వస్తుందండి. దుద్దేడ కరీంనగర్ హైవే వచ్చేసి మనకు ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది. సిద్దిపేట వచ్చేసి 40 వస్తుందండి. మనకు యాదాద్రి కూడా మనకు ఒక 37-38 కిలోమీటర్స్ వస్తుందండి ఇక్కడికి. మనకు ఉప్పల్ రింగ్ రోడ్ వచ్చేసి జస్ట్ ఒక 90-95 కిలోమీటర్సే ఉంటుందండి. మనకు విలేజ్కి ఆనుకొని ఉంది. మంచిగా వెంచర్ చేసి అమ్ముకోవచ్చు. ఆల్రెడీ దీని పక్కది కూడా వెంచర్ చేసి అమ్మారు. అట్లా లాస్ట్ నుంచి కనబడుతుంది కదా, ఎడ్జ్ నుంచి ఇక్కడ వరి పొలం కనబడుతుంది. ఈ వరి పొలం మధ్యలోకి వెళ్ళి మనకు అక్కడ ఆ లాస్ట్ వరకు వస్తుంది. ఇటు ఇవి కనీలండి. ఈ కనీలకు అవతల మనకు 30 ఫీట్ల దారి ఉంటుంది ఈ ల్యాండ్కు రావడానికి. అటు మనకు ముందు మొత్తం ఇండ్లేనండి. అవన్నీ ఆల్మోస్ట్ ఇండ్లకు ఆనుకునే ఉంది. మనకు రేటు కూడా రీజనబులే చెప్తున్నారండి. మనకు 40 lakhs చెప్తున్నారు. కూర్చుంటే తగ్గుతుందండి. ఇది 2 ఎకరాల 20 గుంటలు సూపర్ సైట్ అండి. కుమ్రవెల్లి వచ్చి మనకు ఒక 22 కిలోమీటర్స్ దాకా వస్తుందండి ఇక్కడికి. మంచి ప్యూర్ రెడ్ సాయిల్ అండి. దీనికి రైతు బంధు పడుతుంది, రైతు బీమా ఉంది, కిసాన్ యోజన పైసలు కూడా పడుతున్నాయండి. మళ్ళీ ల్యాండ్ కూడా మనకు కొంచెం ఇక్కడ కొంచెం గుండ్లలాగా ఉన్నాయండి. కొంచెం ఆడ 2-3 గుండ్లు, ఈడ 2-3, జస్ట్ జేసీబీతో తీస్తే పోతాయి. ఇవి రెడ్డీస్ ల్యాండ్ అండి, చాలా బాగుంది. ఇందులో 2 ఉంటారండి. ఇవి ఇక్కడ ముందు కని కనబడుతుంది కదా గిల్ల, ఇటు సైడ్ ఒకరిది, ఆ ఊరి పొలం సైడు ఇంకొకరిది. దీంట్లో బోర్ ఏం లేదండి. అవతల దానిలోకి వెళ్ళి వాడుకుంటున్నారు వాటరు. సైట్ మాత్రం సూపర్ ఉందండి, ఎక్సలెంట్ సైట్.